ఇవాళ డెంగ్యూ ఇలాంటి వ్యాధులు అనేక మంది వాళ్ళ హాస్పిటల్లో వెళ్ళండి దోమకాటు ద్వారా టైఫాయిడ్ కానీ ఇతర వ్యాధులు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. ఇవాళ దానికోసమే మరలా యుద్ధం ప్రకటించారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తే దోమల బారి నుంచి మన ప్రజలు కాపాడుకోగలుగుతాం. ప్రతి శుక్రవారం కూడా డ్రై డే అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ దోమల వలన ఎంత హాని జరుగుతూ ఉందో, గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని ప్రాణాలు కోల్పోయామో ఒకసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఆ రోజు నా దురదృష్టం, నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే వాళ్ళు అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. ఎన్నెన్ని మాటలు అన్నారు ఆ రోజు చంద్రబాబు గారిని. దోమల మీద యుద్ధం ఏంటి, ఒక కత్తికి దోమను తగిలిచ్చి రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు. కానీ దోమల గురించి ఒక్కరోజు పొగబెట్టిన సందర్భం లేదు, ఏదైనా కెమికల్ జల్లిన సందర్భం లేదు. మేము మా సొంత వెహికల్స్లో దోమల ముందు కలుపుకుని మన నియోజకవర్గంలో కొన్నిసార్లు చల్లడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు చేసిన పాపం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ డెంగ్యూ ఇలాంటి వ్యాధులు అనేక మంది వాళ్ళ హాస్పిటల్లో వెళ్ళండి దోమకాటు ద్వారా ఇందాక మైకులో చెబుతున్నట్లుగా డెంగ్యూ కానీ లేకపోతే ఇతర టైఫాయిడ్ కానీ ఇతర వ్యాధులు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవాళ దానికోసమే మరలా యుద్ధం ప్రకటించారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తే దోమల బారి నుంచి మన ప్రజల్ని కాపాడుకోగలుగుతాం. అందువల్ల ఈ డ్రై డేని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా, ఇది ఒక మన కోసం చేసుకునే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు భావించి ఈ కార్యక్రమాన్ని అవలంబించి దానిలో చెప్పిన సూచనలు ఏవైతే ఇళ్లలో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, ఆ ఇళ్లలో దాంట్లో నీళ్లు మిగిలిపోతే అక్కడ దోమలు వస్తాయి, ఇలాంటివన్నీ పాటించి మనం ఈ యొక్క దోమల బారి నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం, మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం.